కథాస్రవంతి శ్రీమతి గండికోట సీతారామగారు సంకలనపరిచిన శ్రీ గండికోట బ్రహ్మాజీరావు గారి సమగ్ర కథా సాహిత్యం నుండి కాశీలో ఎలుక కథ రచన కీర్తిశేషులు గండికోట బ్రహ్మాజీరావు గారు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. గండికోట బ్రహ్మాజీరావు ప్రముఖ ఉత్తరాంధ్ర రచయిత, సాహితీవేత్త. ఆయన ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతం భాషలలో ఎంఏ పట్టభద్రుడు. సాంకేతిక రంగంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ సభ్యులు. నివాస స్థలం విశాఖపట్నం. తెలుగు కథానిక మీద పరిశోధన చేశారు. అనేక కథానికలు వివిధ పత్రికలలో ప్రచురించబడినాయి. సగటు మానవుని దైనందిన సమస్యలు పరిశీలించి తన రచనల్లో విలక్షించిన అక్షర శిల్పి గండికోట. ఈయన రచనలన్నీ వాస్తవిక జీవితానికి దర్పణాలుగా నిలుస్తాయి. ఆయన ఖాదీకి పర్యాయపదంగా ఉన్న పొందూరు బ్రాహ్మణ అగ్రహారం వీధిలో డిసెంబర్ 23వ తేదీ 1922వ సంవత్సరంలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. 16 ఏళ్ల వయసు నుంచే కలం ఝళిపించారు. తెలుగు, ఆంగ్లం, సంస్కృతం భాషల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. పశ్చిమ బెంగాల్లో రైల్వే విభాగంలో ఇంజనీర్గా పనిచేశారు. 1980లో పదవీ విరమణ చేసిన తర్వాత హల్దియా పోర్ట్లో ప్రత్యేక అధికారిగా ఏడాది పాటు పనిచేశారు. ఆయన 10కి పైగా నవలలు, అతిపెద్ద కథా సంపుటిని, వివిధ గ్రంథాలకు అనువాదాలు చేసి ప్రసిద్ధికెక్కారు. బ్రహ్మాజీ ఆంగ్ల సంక్షిప్త కథలపై పరిశోధనలు చేసి అనేక బహుమతులు పొందారు. రైల్వేలో అనేక హోదాల్లో పనిచేస్తూనే సాహిత్య సేవ చేశారు. ఉత్తరాంధ్ర, ప్రవాసాంధ్ర, బెంగాలీ జీవిత చిత్రాల్ని జమిలి ముద్రణలో అందించారు. రైల్వే రంగాన్ని ఇతివృత్తంగా తీసుకుని రచనలు చేసిన ప్రథమ కథ నవలా రచయిత గండికోటే. ఆయన కలం నుండి దాదాపు 30 నవలలు, 150 కథలు, పెక్కు వ్యాసాలు వెలువడ్డాయి. ఆయన నవలల్లో పరుగులీడే చక్రాలు, ప్రవహించే జీవనవాహిని, నవ్వింది నాగావళి, శ్రామిక శకటం, విజయవాడ జంక్షన్, నల్లమబ్బుకో వెండంచు, ప్రేమమూర్తి, రాగలత, గులాబీ ముళ్ళు, డాక్టర్ భాయ్ వంటివి పాఠకుల అమితాదరణకు పాత్రమయ్యాయి. తొలి కథ 1941 సంవత్సరంలో ప్రజాబంధులో వచ్చిన రాఘవయ్యతో సాహితీయాత్ర ఆరంభించారు. ఒక దీపం వెలిగింది నవల సినీ ద్వయం బాపు రమణల నేతృత్వంలో గోరంత దీపం సినిమాగా వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ ఆహ్వానం మేరకు అరేబియన్ నైట్స్ను 1001 రాత్రుల పేరుతో తెలుగులో అనువదించారు. ఆధ్యాత్మిక రచయితగా శ్రీమద్ సుందరకాండ సౌందర్య దర్శనం 6 భాగాలు వెలువరించారు. గండికోట బ్రహ్మాజీరావు 2012 అక్టోబర్ 12వ తేదీ శుక్రవారం నాడు కన్నుమూశారు. ఆనాడు కార్తీక సోమవారం, ఛట్పరబ్ కూడాను. కాశీలో దశాశ్వమేధ ఘట్టానికి తెల్లవారువేళ 3 గంటల నుండి పిల్లలు, పెద్దలు వస్తూనే ఉన్నారు. నేను నా భార్య ఒక 10 రోజులు కాశీలో ఉండాలని వచ్చాం. మాతోనే విజయవాడ నుండి వచ్చిన దంపతులు సత్రంలో మా పక్క గదిలోనే బస చేశారు. అతని పేరు రంగారావు గారు. రమారమి నా వయసే ఆయనకుంటుంది. వాళ్ళు కూడా మాకు మళ్ళీ కాశీలో 10 రోజులు ఉందామని వచ్చారు. మేము నలుగురం వారం రోజుల నుండి కాశీలోనూ చుట్టుపట్ల చూడవలసినవి కలిసి చూస్తున్నాము. మరునాడు 3వ సోమవారం, చాలా పవిత్రమైన దినం. రంగారావు గారు ధర్మచింతన గలవారు. ఆ పవిత్రమైన దినాన్న రుద్రాభిషేకం చేయాలని అతను సంకల్పించారు. నన్ను కూడా అడిగారు. మంచి పని చేయడానికి నేను కూడా అంగీకరించాను. రంగారావు గారు చాలాసార్లు కాశీ వచ్చారు. అతనికి ఓ స్నేహితుడున్నారు. ఆయన పేరు నారాయణ గారు. అతను బిఏ పాస్ అయ్యారు. ఆంధ్రదేశం నుండి చాలా ఏళ్ల కిందటే అతను కాశీ వచ్చి అక్కడే స్థిరపడ్డారు. కానీ ఏ ఉద్యోగమూ చెయ్యలేదు. బ్రహ్మచారిగా ఉండి పౌరోహిత్యం చేస్తున్నారు. రంగారావు గారు వెళ్ళి నారాయణ గారిని పిలుచుకుని వచ్చారు. అందరం కూర్చున్న తర్వాత రుద్రాభిషేకం గురించి అతనికి చెప్పారు. నారాయణ గారు చాలా మంచి మనిషి. యాత్రికుల నుండి డబ్బు రాబట్టాలనే తాపత్రయం లేదు అతనికి. ఆయన ప్రత్యేకంగా కాశీ విద్యాపీఠంలో పౌరోహిత్యంలో పెద్ద పరీక్షలు పాస్ అయ్యారు. ఆయన రంగారావు గారి సంకల్పానికి సంతోషించారు. తప్పకుండా మరునాడు రుద్రాభిషేకం మా చేత చేయిస్తానన్నారు. అతను చిన్న సలహా ఇచ్చారు. సాలగ్రామం తెచ్చి కొబ్బరికాయలు కొట్టి ఇంట్లో అభిషేకం చేయడం అందరికీ తెలిసిన విషయమే. కానీ మరో విధంగా కూడా పని చేయవచ్చునని అతను అన్నాడు. అభిషేకానికి వేరే సాలగ్రామాలు అక్కర్లేదన్నారు.
విశ్వనాథుని ఆలయంలో మూలలింగానికే రుద్రాభిషేకం చేయిస్తానన్నారు. కానీ కొంచెం శ్రమపడాలి. తెల్లవారుజామున 3 గంటలయ్యేసరికి స్నానాదులు ముగించి విశ్వేశ్వరుని ఆలయం తలుపులు తెరువుగానే లోపలికి ప్రవేశిస్తే శివలింగానికి పక్కనే కూర్చొని రుద్రాభిషేకం చేయవచ్చన్నారు. అప్పుడు జనసమ్మర్దం ఉండదు, మనసు తీరా అభిషేకం చేసుకోవచ్చు. ఇటువంటి గొప్ప అవకాశం జన్మలో లభించడం దుర్లభం. వారణాసిలో సాక్షాత్తు శివలింగానికి విశ్వనాథ మందిరంలో రుద్రాభిషేకం చేయడం కన్నా మహత్కార్యం ఇంకేముంది? భగవంతుడే ఆ ఏర్పాటు చేశాడని సంతోషించాం. ఆ సాయంకాలమే నారాయణ గారు అభిషేకానికి కావలసిన పువ్వులు, పత్రి, పళ్ళు మొదలైన పూజా ద్రవ్యాలు తీసుకొచ్చారు. తాను కూడా మాతో పాటు ఆ రాత్రికి సత్రంలో పడుకున్నారు. అనుకున్న ప్రకారమే సోమవారం నాడు తెల్లవారు వేళ 3 గంటలకు ముందుగానే లేచి స్నానం చేయడానికి గంగానదికి బయలుదేరాం. కానీ దశాశ్వమేధ ఘట్టం చేరేసరికి నాకు నిస్పృహ తోచింది. ఆనాడు ఛట్ పరబ్ ఏమో గ్రామ ప్రాంతాల నుండి స్త్రీలు, పిల్లలు పాటలు పాడుకుంటూ తండోపతండాలుగా వస్తున్నారు. రేవుల నిండా మనుషులే. గంగామయ్యకి వాళ్ళు పూజలు చేస్తారు. వీళ్ళందరూ గంగలో స్నానాలు చేసి విశ్వనాథుడి ఆలయంలో ప్రవేశిస్తే దేవుడి పక్కన కూర్చుని అభిషేకం చేయడం మాట అటుంచి దర్శనం దొరకడం కూడా కష్టమవుతుంది. నా మనసులో లేదు. చేసిన ప్రయత్నాలు వమ్మవుతాయని దిగులు తోచింది. ఎలా అయితేనే చాలా శ్రమపడి రేవులో చోటు చేసుకుని స్నానాలు ముగించాం. పట్టుబట్టలు కట్టుకుని కండువాలు కప్పుకుని నుదుట విభూతి దిద్దుకుని విశ్వనాథ మందిరానికి బయలుదేరాం. ఆలయం చేరుకోవడానికి గల్లీలలోంచి పోవాలి. మొదటి సందులోకి ప్రవేశించిన తర్వాత నాకు కొంత ధైర్యం కలిగింది. రేవు దగ్గర కనపడని జనం సందులో లేదు. వాళ్లు గంగాదేవి పూజలో నిమగ్నులై ఉన్నారు. గల్లీలలో 1-2 తప్ప రద్దీ అన్నదే లేదు. విశ్వనాథుని ఆలయం ఉన్న గల్లీలో దుకాణాలింకా తెరవలేదు. దేవాలయం తలుపులు 4 గంటలకు తెరుస్తారని నారాయణ గారు చెప్పారు. పూజారులు మాత్రం 1 గంట ముందు పక్కనున్న చిన్న తలుపు తీసుకుని లోపలికి పోతారు. అక్కడ శివలింగాన్ని, కుండికను, గర్భగృహాన్ని కడుగుతారు. ఆ పనులన్నీ అయిన తర్వాతే దర్శనం కోసం తలుపులు తెరుస్తారు. మేము విశ్వేశ్వరాలయం చేరేసరికి 3:30 అయ్యింది. చెప్పాలంటే జనం ఆట్టే లేరు. 5-6 యాత్రికులు మాకు మళ్ళీ పట్టుబట్టలు కట్టుకుని తొలి దర్శనాలకో అభిషేకాలకో వచ్చారు. వాళ్లలో 2 ఆలయానికి ఎదురుగానున్న దుకాణం అరుగుల మీద కూర్చున్నారు. ద్వారం దగ్గర నిలబడాలని ముందుకు మేము నడుస్తున్నాం. చాలా కాంతివంతమైన దీపం మీదను వెలుగుతోంది. అక్కడున్న వాళ్ళు మమ్మల్ని చూసి గట్టిగా అన్నారు, కిందను చూసుకుని మరీ నడవండి. ముందుకు అడుగు వేయవలసిన వాళ్ళం ఒక్కసారి నిలిచిపోయాం. బలిసిన ఎలుకను ఒక దాన్ని చంపి ఆలయ ద్వారం ముందే ఎవరో పడేశారు. దాని కడుపులోంచి పేగులు బయటకొచ్చాయి. నెత్తురు మడుగులో అది పడి ఉంది. అసలే గల్లీ ఇరుకైనది. పైగా చచ్చిన ఎలుకను ద్వారం ముందే పడేశారు. పవిత్రంగా గంగానదిలో స్నానం చేసి శ్లోకాలు, వేదమంత్రాలు వల్లించుకుంటూ ఆలయంలోనికి పోదామని వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అందరూ మడిగా పువ్వులు, పళ్ళు, పాలు, గంగాజలం పట్టుకుని పట్టుశాలువాలు కప్పుకుని వచ్చిన వాళ్లే. అందరూ దూరంగా నిలుచుండి ముందుకు జరిగితే అపవిత్రులమవుతామని భయంతో ఆ ఎలుకను చూస్తున్నారు. మేము కూడా వాళ్లలో కలిసిపోయి ద్వారానికి కొద్ది దూరంలో నిలుచున్నాం. ఎవరికి తోచిన మాటలు వాళ్ళు అంటున్నారు. ఇంతలో ఎవరో మాట్లాడుకుంటూ అటువైపే వస్తే అందరం వాళ్ళని ఎలుకను మట్టకుండా ఆపాం. మరో 4 ఆ విధంగానే అపవిత్రం కాకుండా కాపాడాం. 4 కావస్తోంది, ఇంకా తలుపులు తెరవరే? ఒక ఆయన అన్నాడు. ఎలుక గోలలో పడి కాలమే మరిచిపోయాం అన్నాడు మరొకతను. ఇక తలుపులు తెరుస్తారు, సిద్ధంగా ఉండండి, ఒక పెద్ద ఆయన తన వాళ్ళని హెచ్చరించాడు. 4 అయింది. ఆలయం తలుపులు తెరుచుకునే సుముహూర్తం ప్రాప్తించింది. అందరం ఆత్రతగా తలుపుల వైపే చూస్తున్నాం. లోపల నుండి ఘంటానాదం వినవచ్చింది. ఆలయం తలుపులు తెరుచుకున్నవి. తొందరగా అందరం ఎలుక బారి నుండి తప్పించుకుని లోపలికి ప్రవేశించాం. గర్భగృహం చాలా శుభ్రంగా ఉంది. పాలరాతి నేల మెరుస్తోంది. శివలింగం అతి స్వచ్ఛంగా ఉంది. దిగువనున్న కుండిక నిర్మలంగా ఉంది. లోపల తక్కువ మందే ఉన్నారు. మేము శివుని సన్నిధిలోనే కూర్చున్నాము. ఆ మహాలింగాన్ని చేతులతో తాకి పూజ చేస్తున్నాము. పంచామృత స్నానం అయిన తరువాత శివలింగాన్ని స్వచ్ఛమైన గంగాజలంతో అభిషేకం చేశాం. నారాయణ గారు సస్వరంగా రుద్రం చదువుతున్నారు. అతని కంఠం కంచువలే వినిపిస్తోంది. నా భార్య బెల్వదళాలతో శివుడిని పూజిస్తున్నది. రంగారావు గారు వారి భార్య లింగానికి పాలతో అభిషేకం చేస్తున్నారు. ఎంతో వైభవంగా దివ్యమైన కాంతులతో గర్భగృహం ప్రకాశిస్తోంది. నేను కూడా పూజ చేస్తున్నాను.
నా మనసంతా పాడయింది. యాంత్రికంగా నారాయణ గారు చెప్పినవి నేను చేస్తున్నాను. నల్లటి శివలింగాన్ని తాకుతూ కూర్చున్నా నాకు దేవుడు కనిపించడం లేదు. అక్కడో చచ్చిన ఎలుక ఉంది. పేగులు బయటికి వచ్చి నెత్తటి మడుగులో ఉంది. నా ఆలోచనలన్నీ ఎలుక మీదకే పోయాయి. అందరం శాస్త్రాలు చదివిన వాళ్ళమే. ఆలయానికి పోయే దారిలో చచ్చిన ఎలుక నలుగురికి ఇబ్బంది కలిగిస్తుంటే ఎవరం పట్టించుకోలేదు. ఆ ఎలుకను తీసి పక్కకు పారేయాలని కూడా మేమెవరం ప్రయత్నించలేదు. మేమందరం జ్ఞానులం. చచ్చిన ప్రాణిని ముట్టుకుంటే ఎక్కడ మైలపడిపోతామోనని దూరంగా నిల్చున్నాం. దుకాణదారులు ఎలుకలను చంపుతూనే ఉంటారు. చంపితే మాత్రం నలుగురు నడిచే దారిలో విశ్వనాథుడి ఆలయ ద్వారం ఎదురుగా పారేయాలా? వాళ్ళనంటే లాభమే ఉంది. నన్ను నేనే సముదాయించుకున్నాను. ఎవరికీ లేని ఆరాటం నాకెందుకని అనుకున్నాను. కానీ ఏదో పెద్ద నేరం చేసినట్లు బాధపడ్డాను. ఈ తర్జన భర్జనలలో రుద్రాభిషేకం పూర్తయింది. నైవేద్యం పెట్టి లేవమని నారాయణ గారు అంటున్నారు. బిల్వదళాలు చెవిలో పెట్టుకున్నాం. తీర్థం పుచ్చుకున్నాం. ఆలయంలోని ఇతర విగ్రహాలను చూసి పైకి వచ్చాం. ఇంకా వెలుగు రాలేదు. ద్వారం ఎదుట ఆ ఎలుక అలాగే పడి ఉంది. ఆలయ ప్రాకారంపై చేతులు వేసి తడుముకుంటూ ఒక ఆయన ద్వారం వైపు వస్తున్నాడు. రోజూ అతను అలాగే వస్తాడు కాబోలు. ఎవరూ అతనికి తోడు లేరు. గంగలో స్నానం చేసి దేవుడి గుడికి వచ్చినట్లున్నాడు. అతనిని చూసి ఎవరూ కిందకి చూసి నడవమని హెచ్చరించలేదు. అందరూ అతడు ఏం చేస్తాడో చూడాలని నిల్చున్నారు. అడుగులలో అడుగులు వేసుకుంటూ అతడు ముందుకొచ్చాడు. ఆలయం మెట్లు ఎక్కబోతూ అతడు ఆ ఎలుకను తొక్కాడు. వెంటనే ఆగిపోయాడు. క్షణం ఆలోచించి కిందికి వంగి చేతులతో తడివాడు. అతడు మమ్మల్ని ఏమైనా అంటాడని అనుకున్నాం. ఎవరినీ అతడు నిందించలేదు. అసహ్యించుకోకుండా చచ్చిన ఎలుకను చేతుల్లోకి తీసుకున్నాడు. అయ్యో, ఎంత పనైంది గట్టిగానే అన్నాడు. తర్వాత మళ్ళా అన్నాడు, నువ్వు చాలా పుణ్యం చేశావు. కాశీలో చచ్చిపోవాలని మేము ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నాము. చావు రాక ఇంకా బతికే ఉన్నాము. కోరకుండా మృత్యువు నిన్ను వరించింది. అంతా విశ్వేశ్వరుడి అనుగ్రహమే. కానీ నువ్విలా అనాథగా పడి ఉండడం బాగులేదు. పునర్జన్మ మరి లేకుండా నిన్ను మణికర్ణికకి తీసుకుపోయి సంస్కారం చేస్తాను. కళ్ళుండి శాస్త్రాలు చదివిన పండితులు చేయలేని పని కోసం ఆ కళ్ళు లేని మనిషి తడుముకుంటూ ముందుకు పోయాడు. మీరింతవరకు కాశీలో ఎలుక కథ విన్నారు. రచన కీర్తిశేషులు గండికోట బ్రహ్మాజీరావు గారు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ 1985 సంవత్సరం యువ మాసపత్రికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి